కౌలు రైతు సమస్యల పరిష్కారం కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద ఫిబ్రవరి 23తో జరుగుతున్న దీక్ష 24వ తేదీన విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్ మాట్లాడుతూ 2 రోజుల దీక్షను ప్రభుత్వం చూసి అసెంబ్లీలో చర్చ పెట్టి కౌలు రైతులకు మేలు చేసే నూతన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ డబ్బులు కౌలు రైతుల అకౌంట్లో వేస్తామని హామీ ఇచ్చినందున కూటమి ప్రభుత్వం తక్షణమే డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి వళ్ళు రాజుబాబు మాట్లాడుతూ పంట నష్ట పరిహారాలు సాగు చేసే రైతులకు వేయాలని, కేరళ తరహా బోనస్ ప్రకటించాలని, పెరుగుతున్న ఎరువు ధరలు తగ్గించాలని, కౌలు కార్డు ఉన్నా లేకపోయినా సాగు చేసే కౌలు రైతుల పేరున ఈ క్రాప్ వేయాలని, ప్రభుత్వం ఆ విధంగా కౌలు రైతులకు న్యాయం చేయాలని కోరారు. కరణం ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుముడి ఈశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుముడి ఈశ్వరరావు, ఐద్వా మహిళా సంఘం నాయకురాలు జి భూలక్ష్మి, రైతు సంఘం నాయకులు నీలపాల సూరిబాబు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కృష్ణమోహన్, సిపిఎంఎల్ లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ, మత్స్య కార్మిక సంఘం జిల్లా నాయకులు యు సత్యనారాయణ, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ రమణి మద్దతు తెలుపుతూ మాట్లాడారు. నిన్న ఉదయం ప్రారంభమైన దీక్ష ఈరోజు మధ్యాహ్నంతో ముగియడంతో ప్రజా సంఘాల నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు వేస్తూ ఉంది. ఈరోజు కౌలు రైతులను గుర్తించకపోతే ఈరోజు 80-90% కౌలు వ్యవసాయం సాగుతూ ఉంటే దాన్ని గుర్తించేటువంటి పని కేంద్ర ప్రభుత్వం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్నటి వరకు మేము గుర్తిస్తామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మిత్రుల్లా కలిసిన తర్వాత కౌలు రైతులను మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటను మర్చిపోయారు. లోకేష్ గారు ఇచ్చినటువంటి మాటను మర్చిపోయారు. ఈరోజు 100% ఈ రాష్ట్రంలో కౌలు వ్యవసాయం సాగుతూ ఉంది. ఈ జిల్లాలో 4,000 కోట్ల రూపాయల పంట రుణ ప్రణాళిక, రాష్ట్రంలో సుమారు 70,000 కోట్ల రూపాయల పంట ప్రణాళిక ఉంటే కేవలం కౌలు రైతులకి 2,000 కోట్లు రాష్ట్రంలో, ఈ జిల్లాలో 150 కోట్లు మాత్రం ఇస్తూ ఉన్నారు. పంటల సాగుకి పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా కౌలు రైతుని గుర్తిస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం కూటమి నాయకులు కౌలు రైతు చట్టాన్ని కోసం మీరు ఈ అసెంబ్లీ సమావేశంలో చట్టాన్ని తీసుకురావాలి. అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు మేము 10,000 చెప్పిన 20,000 వేస్తామని చెప్పి అన్నారు. తక్షణం రిలీజ్ చేయాలి. అలాగే తొలకరలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడం కోసం నష్టపరిహారాన్ని అందజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చెప్తున్నారో పంటని మేము ఈ క్రాప్ చేస్తున్నాం, ప్రతి పంటను నమోదు చేస్తున్నాం, ఇదంతా శుద్ధ దండగా చెప్పినటువంటి వాస్తవంగా కాకుండా ఉన్నటువంటి మాటలు. ఫీల్డ్లో ఎవరైతే సాగు చేస్తూ ఉన్నారో కౌలు రైతులందరూ కూడా ఈ క్రాప్లో నమోదు చేస్తేనే సరిగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కనీసం కౌలు రైతు పండించేటువంటి పంటను కూడా అమ్ముకోవడానికి కూడా దిక్కు లేకుండా ఉంది. 200 నుంచి 300 రూపాయలు బస్తాకి కోల్పోతూ ఉన్నాడు మీరు ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధరని. కాబట్టి తక్షణం కౌలు రైతుకి గుర్తింపు కూడా ఇచ్చి ధాన్యం అమ్ముకునేలాగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఏదైతే సీఎంఆర్ అని చెప్పి ఇంకోటని చెప్తున్నారో మద్దతు ధరల కోసం మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నది. కేరళ కానీ పక్కన తెలంగాణ రాష్ట్రం కానీ ఇస్తున్నటువంటి తెలంగాణలో 500 రూపాయలు, కేరళలో ఇస్తున్న 950 రూపాయలు బోనస్ని ఈ రాష్ట్రంలో కూడా రైతాంగానికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దీక్ష నిన్న ఇవాళ కొనసాగింది. ఈ దీక్షలో ఈ ప్రభుత్వానికి ప్రాథమిక హెచ్చరికలే. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఎప్పటికైనా దిగొచ్చి కౌలు రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. నా పేరు ఎం రాజశేఖర్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కౌలు రైతులకు దగా చేస్తున్నటువంటి నిర్వాహకం ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో నిన్న ఈరోజు దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో జరుగుతూ ఉన్నది. దీనికి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు చేస్తున్నటువంటి దీక్షను దృష్టిలో పెట్టుకొని కౌలు రైతులు అడుగుతున్నటువంటి 1 నూతన కౌలు రైతుల చట్టం, 2 పంటల బీమా, 3 కౌలు రైతులకి ఏదైతే మొన్న పంట నమోదు చేశారో ఆ పంట నమోదు నష్టపరిహారం, అంతేకాకుండా 24, 25, 26 3 సంవత్సరాల రైతు భరోసా డబ్బులు ప్రతి సంవత్సరం 20,000 వేస్తామని చెప్పింది. ఈ 3 20,000 60,000 వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎరువులు పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగినాయి. దానికి ప్రభుత్వం ఖచ్చితంగా ధరలు తగ్గించాలి, ఎరువులు పురుగు మందుల ధరలు తగ్గించాలి. అంతేకాకుండా ఇటు కర్ణాటకలో తెలంగాణలో కానీ అలాగే కేరళలో కానీ 900 రూపాయలు, కేరళలో 900 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణలో 500 రూపాయలు బస్తాపై బోనస్ ఇస్తూ ఉన్నారు. ఈ బోనస్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎరువులు పురుగు మందుల ధరలు తగ్గించడంతో పాటు ఖచ్చితంగా ధాన్యం ధరలు కూడా పెంచాలని,
అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుచేత ఈ దీక్షల్ని ఖచ్చితంగా చూసి ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని ఇప్పటికైనా అసెంబ్లీలో చర్చించి ఈ కౌలు రైతులకి ఖచ్చితంగా మేలు చేయాలని చెప్పి ఆ విధంగా చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.